అన్న చెప్పండి, ఇంకో 20 రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది ఇక్కడ? చాలా హోరాహోరీగా ఉంది. చాలా మంచి వాతావరణంలో ఎలక్షన్ జరిగిపోతుంది అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే అటు బీజేపీ నుంచి కానీ, అలాగే ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ, ఇటు కాంగ్రెస్ నుంచి కానీ చాలా పగడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. అందరూ కూడా ఎవరు తగ్గేదే లేదా అన్నట్టుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ గమనిస్తుంది, ఆశిస్తుంది ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే ఎవరు రావాలి? మనకి జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలి, అభివృద్ధి పదంలో నడవాలి అంటే నవీన్ యాదవ్ రావాలి. ఎందుకు రావాలి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు మన బస్తీల్లో కానీ, లేకపోతే మన ఎక్కడైనా కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలన్నా ప్రభుత్వం అండగా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అండగా అధికారంలో ఉంది. కాబట్టి ఇవాళ నవీన్ యాదవ్ గెలిపించుకున్నట్టయితే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. లేదు మనం సునీతమ్మనే గెలిపించుకుందాం, తప్పులేదు. సునీతమ్మ మీద అభిమానం ఉంది అనుకో, సునీతమ్మని గెలిపించుకుంటే ఏ అభివృద్ధి జరుగుతుంది? ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పెరుగుతుంది తప్ప అభివృద్ధి అయితే జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధిని కాంక్షించే ఎవరైనా కానీ నవీన్ యాదవ్ గారు గెలవాలని ఆశిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలి, అంతేనా? ఏదేమైనా అభివృద్ధి చేసుకోవాలంటే కరెక్టే కదా, అంతే కదా. ఇప్పుడు అధికారం లేకపోతే ఏం చేస్తాం? మన దగ్గర మైక్ లేకపోతే మాట్లాడతాం, మైక్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఏం చేసింది మరి? ఏమండి, అద్భుతంగా నేను చెప్తాను 2-3 పనులు, నువ్వు ఎక్కువ చెప్పొద్దు ఎందుకంటే డిస్టర్బెన్స్ అది. ఇప్పుడున్న మన రైతు భరోసా కానీ, రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేశారు రైతులకి. అంత గొప్ప కార్యక్రమం చేస్తే అభినందించండి బాబు ఫస్ట్. అలాగే రైతు భరోసా కింద ఎకరాకి 12,000 రూపాయలు వేస్తున్నారు సంవత్సరానికి, అది కనపట్లేదా? అలాగే రైతు కూలీకి సంవత్సరానికి 12 రూపాయలు ఇస్తున్నారే, 12,000 రూపాయలు ఇస్తున్నారే, అది అభివృద్ధి కదా? కరెంటు బిల్లుల్లో 200 యూనిట్ల వరకు పేదలకు ఉచితంగా ఇస్తున్నారే, రేషన్ కార్డులు ఇచ్చారు. ఇంకేం చెప్తావు? నేను నిజంగా కాంగ్రెస్ వాడిని కాదు, నేను జనసేన పార్టీ. నా పేరు నూకరాజు నాయుడు, నేను జనసేన పార్టీ. ఈవేళ మన నవీన్ యాదవ్ గెలవాలని ఎందుకంటున్నానంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవాలి, అద్భుతంగా ప్రగతిలో ముందుకెళ్లాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలి. ఎవరి కోసమో, ఎవరి ప్రలోభాల కోసమో, ఎవరి చెంపత కోసమో వేరే పార్టీ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి జరగదు, అభివృద్ధి కుంటుపడిపోతుంది. మాకు కావాల్సింది జూబ్లీహిల్స్ ప్రజలుగా మాది ఇంద్రానగర్ బోరబండ బస్తీ, ఇంద్రానగర్ బస్తీ మాది, దాన్ని జంగయ్య బస్తీగానే ఉంటారు. మాకు కార్పొరేటర్ రెహమత్నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా, చాలా సౌమ్యుడు అతను కూడా ఈ నవీన్ యాదవ్ గారిని కల్పించడానికి చాలా తహతహలాడుతున్నాడు. ఎందుకంటే మా రెహమత్నగర్ డివిజన్ లో సామాన్యంగా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అతను. సామాన్య నుంచి రోడ్డు పైన ప్రతిరోజు ఎక్కడో చోట పని చేపిస్తూ ఉంటాడు. అంత గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి యువకులు ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. 10 సంవత్సరాల అధికారం లేకపోయినా అన్నా అని పిలవగానే నేను ఉన్నాను ముందుకు వచ్చేటటువంటి కుర్రోడు, సౌమ్యుడు. ఎన్నో విధాలుగా మన చాలా మందికి జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల వారు కూడా వచ్చి ఆయన్ని ఆశ్రమం పొందని వారు అంటూ లేరు. అంటే వచ్చిన 2 ఏళ్లలో చాలా వ్యతిరేకత మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అసలు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మరి? అదంతా అపోహ. ఎందుకంటే ఎవరైనా సరే మనసున్నా, లేకపోతే అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాడు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఇంత తపన పడుతున్నాను నేను? ఎందుకు తపన పడుతున్నానంటే అభివృద్ధి చేసుకోవాలి ఫస్ట్. చాలా సమస్యలు మా బస్తీలు ఎక్కువ. మా బస్తీలు 7 డివిజన్లో కూడా అన్ని ఎక్కువ బస్తీలు ఉన్నాయి. వాస్తవంగా ఎంతైతే అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో ఇక్కడ జూబ్లీహిల్స్ లో, ఎంత పెద్ద అపర కోటీశ్వర్లు ఉన్నారో అంత పేదవాళ్ళు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి ఓటేస్తారో లేదో నాకు తెలియదు. నిజంగా మనసున్న మనుషులుగా ఇప్పుడు నిరూపించుకోవాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక ధనవంతులైనటువంటి వారు కూడా వచ్చి ఓట్ల ఎలక్షన్లో పాల్గొని నవీన్ యాదవ్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మీరేమో నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు. నవీన్ యాదవ్ పెద్ద రౌడీ షీటరు, ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి బయట మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? మంచి మనిషి ఉన్నవాడు, గట్టిగా మాట్లాడేటోడు రౌడీలాగే కనిపిస్తాడు. ఎందుకంటే పూర్వంలో వాళ్ళకి ఉన్న కేసులు ఉన్న మాట వాస్తవమే. ఈయన పైన అయితే ఏం కేసులు లేవు కదా, ఎక్కడ రౌడీజం చేయలేదు కదా, ఎవరిని కొట్టలేదు కదా. నేనేమంటాను, నువ్వు రౌడీజం కాదు, రౌడీజం వెనుకున్నటువంటి మనస్సును చూడండి. ఎంతమందిని ఆదుకున్నారు, ఎన్ని కుటుంబాలకు వాళ్ళ ద్వారాగా అభివృద్ధి మన లబ్ధి పొందే ఒకసారి ఆలోచించండి. ఏమి లేకుండా ఇష్టానుసారం మాట్లాడి రౌడీ అంటే మీరు అభివృద్ధిని కుంటుపరిచినట్టు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల అధికారం ఆయనకి ఇచ్చినందువల్ల ఎవరికి కొంపలంటూ పోవు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇతను మణిహారంలాగా వెళ్ళినట్లయితే కొట్లాడి
వచ్చి తీసుకొచ్చి మన జూబ్లీస్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. దాని గురించి మాట్లాడుతున్నాం. లేకపోతే నవీన్ యాదవ్ నాకు తెలియదు నిజం వాస్తవంగా, ఎప్పుడు పరిచయం కూడా లేదు. కావాలని నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, అలాంటి వ్యక్తి గెలిస్తే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి అభివృద్ధి కూడా ఘనంగా చేసుకోవచ్చు. అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ఎక్కువ జనాభా హైదరాబాద్ సిటీలో మా నియోజకవర్గంలోనే ఎక్కువ ఉన్నారు, ఏడు డివిజన్లో కూడా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి సానుభూతి గెలవబోతా ఉంది? 3 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి నవీన్ యాదవ్ సానుభూతి గెలవబోతుందా, లేదంటే భర్త చనిపోయినటువంటి బాధలో పోటీ చేస్తున్నటువంటి సునీత గారు గెలవబోతా ఉన్నారా? ఇక్కడ 2 విధాలుగా ఉంది. భర్త చనిపోయి అర్ధాంతరంగా వచ్చిన ఎన్నికలు ఓ రకమైన సానుభూతి అయితే, 2 సార్లు యువకుడు పోరాటం చేసి ఒకసారి ఇండిపెండెంట్ గా, ఒకసారి మజ్లిస్ పార్టీ తరఫున, ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కుర్రోడు ఒకడు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ మంచి టీం ఉంది. సిఎన్ రెడ్డి గారు కానీ, అలాగే నవీన్ యాదవ్ కానీ, యంగ్స్టర్స్ వీళ్ళు కలిసికట్టుగా పోరాటం చేసి కలిసికట్టుగా అభివృద్ధి చేసుకునేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇంకా 4-3 ఉన్నారు. పూర్తిగా నాకు పేర్లు తెలియవు వాళ్ళే, వారి పేర్లు మరి ఎలా చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. కానీ నిజంగా ఈ టీం మాత్రం గొప్ప టీం. ఖచ్చితంగా గెలిపించుకుని జూబ్లీస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత వారు తీసుకుని. అలాగే వివేక్ వెంకటస్వామి గురించి ఒకసారి చెప్పాలి. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన నాకు కొంచెం పరిచయం. ఎందుకంటే మాది తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ యూనియన్. మాకు ఏ ఫంక్షన్ అయినా, ఏ సందర్భం అయినా ఆయన వచ్చి ఆయన సహకారం అందిస్తూ ఉంటారు. ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండడం మా అదృష్టం. ఆయన మంచితనం కూడా ఈ నియోజకవర్గానికి ఎంతో కొంత పనిచేస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఈ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గెలిపించుకోబోతున్నాం. గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుండి ట్రబుల్ షూటర్ అయినటువంటి హరీష్ రావు రంగంలోకి దిగారు, కేటీఆర్ గారు రంగంలోకి దిగారు. మీకు కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? వీళ్ళు గెలిచి ఏం చేస్తారంట? హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వచ్చి ఏం చేస్తారంట? ఒక ఎమ్మెల్యే పెరుగుతాడు అంతే, అందుకంటే ఏం చేసేది ఉండదు. అభివృద్ధి ఎక్కడ కుంటుపడిపోతుంది. కాబట్టి ఒక సామాన్యుడిగా నేను కోరుతున్న పార్టీ కాదు కదా, ఒక సామాన్యుడిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్గా నేను మాట్లాడుతున్నా. నాకున్న సమస్యలు, నేను కూడా ఒక లీడర్ని కాబట్టి యూనియన్ ఆర్టిస్ట్ యూనియన్కి అభివృద్ధి ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఎలా చేస్తే అభివృద్ధి చెందుతారని ఆలోచన చేస్తాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నవీన్ యాదవ్ను గెలిపించుకోవాల్సిన అవసరం జూబ్లీహిల్స్ ప్రజలకు ఎంతైనా ఉంది. ఇది వాస్తవం. గత 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులే ఆయనని గెలిపిస్తాయి, వాళ్ళ భార్యని గెలిపిస్తాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారన్న. దీనికి ఏం చెప్తాను? మరి నేను అభివృద్ధి చేయలేదని నేను అంటున్నా. మాగంటి గోపీనాథ్ గారికి 3 సార్లు అవకాశం ఎందుకు ఇచ్చాం? అభివృద్ధి చేస్తారు కదా, ఎంతో కొంత అండగా ఉంటేనే కదా ఇచ్చాము. మరి ఈవేళ ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాలంటే కూడా ఇష్టం లేనటువంటి మన గోపీనాథ్ గారు వాళ్ళ మిస్సెస్ని తీసుకొచ్చి ఈవేళ సింపతి గెయిన్ చేసుకోవాలని ఆలోచించడం ఎంత తప్పు కదా. సింపతితో గెలిచి ఏం సాధిద్దామని? సింపతితో గెలిస్తే ఏం సాధించలేమండి. సింపతితో మాత్రమే ఇప్పుడు పోటీలోకి పోబోతుందంటారా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ? ఖచ్చితంగా అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కాదు. ఆ బిడ్డను కొడుకున్నాడంటే అతను పాపం ఇంకా యుక్త వయసు కుర్రోడు, అదేం లేదు, అవకాశమే లేదు. మరి ఆమె రాజకీయాలంటే ఇష్టం లేనటువంటి ఆమెను తీసుకొచ్చి సింపతి గెయిన్ చేసుకుని గెలవాలనుకోవడం ఎంతవరకు స్వార్థం? అంటే రాజకీయాలంటే ఇష్టం లేనిదే పోటీ చేస్తున్నారా? మరి అదే కదా, బలవంతంగా పోటీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, అక్కడక్కడ సింపతి గెయిన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే బీజేపీ పార్టీ పరిస్థితి ఏందన్నా ఇక్కడ బీజేపీకి అంతగా ఏం లేదండి. ఎందుకంటే నేను బీజేపీ అన్నా జనసేన అన్నా ఇష్టం కదా. ఎందుకంటే అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ లేడు. ఏదో వచ్చాడు, ఉన్నాడు, పోయాడు అంతే. పోయినసారి కూడా చాలా తక్కువ ఓట్లే వచ్చాయి ఆయనకి. మరి ఆయన ముందు నుంచి ప్రచారం ఎలా చేస్తున్నాడో మనకైతే తెలియదు. కానీ ముందు నుంచి పెద్దగా పట్టు లేదు ఆయనకి. ఆయనకి పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. మనిషి మంచోడే. కానీ పార్టీని బలోపేతం చేసేటటువంటి గట్స్ ఆయన దగ్గర లేవనిపిస్తుంది నాకు. అంటే లంకల దీపక్ రెడ్డి సరైన వ్యక్తి కాదంటారు ఇప్పుడు పోటీకి అర్హుడు కాదంటారా? పోటీ చేయకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీసీ వ్యక్తిని ఎవరినైనా నిలబెట్టి దానికి తగ్గట్టుగా పోటీ చేసి ఉంటే, లేకపోతే ఒక లేడీని నిలబెట్టి పోటీ చేసినట్టుంటే బాగుండేది అని నేను అనుకున్నాను. ఆ దీపక్ రెడ్డి పోయినసారి ఓడిపోయాడు. జిల్లా లేకపోతే మన హైదరాబాద్ ఏదో ప్రెసిడెంట్ ఏదో అయినట్టున్నాడు. అది చూసుకుని ఎవరినైనా ఎవరికొకరు ఇచ్చి ఉంటే బాగుండేది. ఈయనే వచ్చి ఓడిపోయినోడే మళ్ళీ పోటీ చేసి ఏం సాధిద్దామని. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వచ్చి ప్రజల్లో ఉన్నాడా? లేడు. ఏదో చేస్తున్నా, అటు ఇటు తిరుగుతున్నా. ప్రజల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు పాలు పంచుకుంటూ ధర్నాలు చేస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు సరిగ్గా అవుతున్నాయా లేదా చూసుకునేటటువంటి వాడు నాయకుడు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ముందుకు వచ్చేసి దండం పెట్టేసి నమస్కారం పెట్టేసి ఓటు అడిగితే ఎవడో వేసేయడండి. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ ప్రజలకు అండగా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తులనే గెలిపించుకుంటారు ప్రజలు.